బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా. ఈ లోకము దాని నివాసం యెహోవాయే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసాను, ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరిచాను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం గలవాడి కలిగినవాడి వాడి యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతత్వం నందును. ఆయన ఆశ్రయించి వారు యాకోబు దేవుని సరిని ఎదకువారు అట్టివారి. గుమ్మములార మీ తలపైకి ఎత్తుకునడి, మహిమ గల రాజు ప్రవేశించినట్టు పురాతన తలుపులార మిమ్మల్ని లేవనెత్తుకునడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బాలిసూర్యము గల యెహోవా, యుద్ధ సూర్యుడిని యెహోవా. గుమ్మములార మీ తలపైకి ఎత్తుకునడి, పురాతన తలుపులార మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు యెహోవా, ఆయనే మహిమ గల రాజు. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని బట్టి మరి రామకృష్ణ అలాగే రత్న కుమార్ని ప్రేమించి ఈ రోజున మంచి గృహం కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే ప్రియులారా, ఆ బిడ్డల జీవితంలో మనం చూస్తున్నాం, అందరూ చూసాం. చిన్న గృహంలో ఆ మంగాదేవి గారు అలాగే వారి భర్త గారు సత్యనారాయణ గారు, మరి రత్న కుమారి, అలాగే దేవుని నామాన్ని బట్టి మన రవికుమార్, దేవుని పిల్లారా చిన్నింట్లో వాళ్ళు నివాసం చేశారు. అయినా దేవుడు ఈ రోజున వారు తల్లిదండ్రులు ప్రేమించి రత్న కుమార్ ఒకే మాట చెప్పింది వెళుతూ, అయ్యా నేను మంచి గృహం కట్టుకోవాలి, గృహం నిమిత్తమే నేను వెళ్తున్నాను, ఎందుకంటే నా కష్టాన్ని ఎరిగిన దేవుడు నా ఆశ నేను వచ్చినప్పుడు తీరిస్తాడని నేను ఆశతో వెళ్తున్నాను, గృహం నిమిత్తం ప్రార్థన చేయండి అని ఆ బిడ్డ ఏడుస్తూ కన్నీరు పెట్టుకొని ఒక మాట చెప్పింది. ఈ రోజున సంతోషంగా మంచి గృహం చూసి ఆ గృహంలో ప్రవేశించడానికి అడుగు పెట్టడానికి దేవుడు ఆ బిడ్డకి మరి దేవుని అనుగ్రహించాడు. ఇది దేవుడిచ్చిన దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని ద్వితీయ పదేశకాండంలో మాట ఉంది, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే ఏమేనాలంటానమ్మా, శ్రద్ధగా విన్నా నీ దేవుని నువ్వు పొందుకుంటావు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవం పడతావు, వెలుపులకు వచ్చినప్పుడు దీవం పడతావు అని దేవుని వాక్యంలో ఉంది. నీ గర్వపని నీ భూఫలము కూడా దేవునికారంగా మారిస్తానని చెప్పాడు. దేవుని ఆ బిడ్డలో కోరుకున్నట్లుగా ఈనాడికి దేవుని సన్నిధిలో మరి చక్కగా ఈ గృహం కట్నాకి దేవుడే ఆ కృపను బట్టి దేవుడు అనుగ్రహించాడు. మరి జయరాయ్ గారు, వారి సంఘస్థులు, మన సంఘస్థులు మేమందరం కలిసి పునాదురాడు వేసినప్పుడు ప్రార్థన చేసాం, బిల్డింగ్ స్లాప్ వేసినప్పుడు ప్రార్థన చేసాం. మళ్ళా ఈ రోజున కూడా ఈ రెండు సంఘాలు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ గృహాన్ని మరి తెరవడానికి దేవుడు ద్వారాలు తెరిచారు. అలాగే ప్రియులారా, దేవుడు ఇదంతా దేవుని కృప, మన ఊహించలేని కార్యాలు. అంటే ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమిస్తే ఊహించలేని కార్యాలు మీరు చూస్తారు. ఎందుకంటే రత్న కుమారి పట్ల ఒక అద్భుతమైన కార్యం మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. అని దేవుని సన్నిధిలో ప్రేమల దేవుని బిడ్డలారా, ఇది దేవుడిచ్చిన గిఫ్ట్, దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన కృప. ఆ బిడ్డ దేవుడిచ్చాడు కాబట్టి ఈ రోజున దేవుడికి అప్పగించి దేవుడి సన్నిధిలో ఆ ప్రియులరా చక్కగా మరి దేవుడి సన్నిధిలో దేవుడి నామాన్ని బట్టి గృహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిందో ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ నాన్న, మీ డాడీ, మీ మమ్మీ తర్వాత స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడ, పరలోక తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడవు దేవాని స్తోత్రాలు నాయన. ప్రతి ఇల్లును ఒకరి చేత కట్టబడు, సమస్తము కట్టించువాడు దేవుడని ప్రభు అని లేఖనం చెప్తుంది. నువ్వు ఇచ్చిన లేఖనం ప్రకారంగా తండ్రి విశ్వాసులు మేము ప్రార్థన చేస్తామయ్యా. బిడ్డ పట్ల నీ కృప చూపినందుకు నీ స్తోత్రాలు. అద్భుతమైన కార్యం చేస్తావు, నీకు వందనాలు ప్రభు అని స్తోత్రాలు అయ్యా. ప్రతి ఇల్లును ఒకరి చేత కట్టబడు, సమస్తం కట్టించువాడు నీవని నీ లేఖనం చెప్తుంది తండ్రి. నాయన రవికృష్ణ ప్రేమించాం, రత్న కుమార్ని ప్రేమించాం నాయన. మంచి గురించి నీ స్తోత్రాలు. బిడ్డల ప్రభా ఇంట్లో అడుగు పెంచుండగా నాయన, ఇంట్లో ప్రవేశించుండగా నీ దేవులతో నింపబడును గాక, వారి భూపాలను దీవించును గాక, వారి కుటుంబాన్ని దీవించును గాక, వారి బిడ్డలను దీవించును గాక. నీ
ఈ ఆశీర్వాదము నీ కుటుంబం మీద ఉంచు కాక. ఆయన నీ కాంతి కిరణాలు ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. మా ప్రార్థన ద్వారా ప్రభుత్వ అప్పులు ఉన్నాయి, అన్ని తీరిపోయిన కాక అద్భుతమైన కార్యం చేస్తారు. యేసు నామములో ప్రభు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తండ్రి తల్లి గారి బట్టి వారి చేతుల మీద చేసిన యొక్క గృహాలు అయ్యా నీ మహాకృప